ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఇవాళ అక్షయ తృతీయ. ఇవాళ బంగారం కొంటే భవిష్యత్తు బంగారమయం అన్న నమ్మకం ఉంది. అందుకే ఇవాళ ఎంతో కొంత బంగారం కొనేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక ప్రపంచ పరిస్థితుల నేపథ్యంలో బంగారు వెండి ధరల్లో ఊగిసలాట కొనసాగుతుంది. పెట్టుబడి సాధనంగా దీనిని భావిస్తూ ఉంటారు. ఏడాది ఆరంభం నుంచే బంగారం ధరలు సుమారుగా 10% వరకు పెరిగాయి. అయితే అమెరికాలో వడ్డీ రేట్లపై నెలకొన్న అనిశ్చితి, డాలర్ పుంజుకోవడం వంటి కారణాల వల్ల ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తూ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అక్షయ తృతీయ వేళ బంగారంతో పాటుగా ఇతర ఉత్పత్తులపైన కూడా పలు సంస్థలు రాయితీలను ప్రకటించాయి. అక్షయ తృతీయ నేపథ్యంలో ఆదివారమైన బంగారు షాపులు కిటకిటలాడనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనకు వివరాలు అందించడానికి మనతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్, అదేవిధంగా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సత్యనారాయణ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సునీత. సో మీకు తెలిసిందే ఈ రోజు అక్షయ తృతీయ కాబట్టి చాలా మంది గోల్డ్ షాప్స్ కి వెళ్తూ ఉంటారు. సో ఏంటి అసలు ఏమనుకోవచ్చు, ఇది కరెక్ట్ టైమేనా? ఓకే, అసలు అక్షయ తృతీయ అంటే ఏంటంటే అక్షయ అంటే తరగని, నశించనిది, దాన్ని అక్షయ తృతీయ అంటారు. అయితే ఈ రోజు 19/4/2026 ఉదయం 10:49కి స్టార్ట్ అవుతుంది. ఏది ఆ తిది రేపు ఉదయం 7:27 వరకు ఉంటుంది అనమాట. అంటే ఎప్పుడైనా కానీ ప్రతి సంవత్సరం వైశాఖ మాసం 3వ రోజు తదియతి రోజు అక్షయ తృతీయ అంటారు. దీనికి ఒక 10 కారణాలు ఉన్నాయి. ఒకటేంటిది అంటే ద్రౌపదికి కృష్ణుడు అక్షయ పాత్ర ఇచ్చినటువంటి రోజు, ఇదే రోజు. రెండోది ఏంటిది అంటే ఇది ఒక సెంటిమెంట్ కిందకి వస్తుంది. అంటే ఒక ఫీలింగ్, ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి, సేవింగ్స్ అనుకోండి. అంటే బంగారం కొనుగోలు చేస్తే ఎప్పటికీ ఉంటుంది, ఎప్పుడు దాన్ని అంటే మీలో తగ్గదు, తరగదు, నశించదు, అంటే అది ఇంకా పెరుగుతూనే ఉంటుంది అనే ఒక సెంటిమెంట్ అనుకోండి, ఒక ఫీలింగ్. అందుకని ఎక్కువ రోజులు మామూలు రోజు కొను అంటే కొనరు. కాబట్టి ఒక తిది, ఒక తారీఖు పెట్టి అక్షయ తృతీయ అనే ఒక శుభ దినం రోజు కొనుక్కుంటే ప్రతి సంవత్సరం ఎంతో కొంత వాళ్ళ కెపాసిటీని బట్టి, వాళ్ళ కొనుగోలు శక్తిని బట్టి వాళ్ళు కొనుక్కుంటూ ఉంటే కొన్ని ఏళ్లకి అవి కుములేటివ్ అయ్యి బాగా గ్రోత్ వస్తుంది, ఏదైనా అవసరమైనప్పుడు ఉపయోగపడుతుంది అనేది ఒకటి. ఇక తర్వాత ఈ రోజు గంగా నది అంటే దివి నుంచి భూమికి వచ్చిన రోజు, మళ్ళీ పరశురాముని జననం కూడా ఇదే రోజు, మళ్ళీ ఈ వ్యాస మహర్షి ఏదైతే భారతం వినాయకుడితో రాపిచ్చిన రోజు కూడా ఇదే రోజు, మళ్ళీ అన్నపూర్ణాదేవి, కాశీ అన్నపూర్ణాదేవి జన్మదినం ఈ రోజే. అందుకనే ఈ రోజు ఎక్కువ శాతం అన్నదానాలు కూడా బాగా చేస్తారు. అయిన తర్వాత ఈ రోజు బంగారం కనుక కొనుక్కుంటే కొత్త వస్తువులు ఏం కొనుక్కున్నా గానీ ఒక మంచిది జరుగుతుంది అనేది ఒకటి. అయితే ఈ రోజు బంగారం కనుక కొనుక్కుంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది అనేది ఒక భావన, ఒక సెంటిమెంట్. దీంతో పాటు దాన ధర్మాలు చేయాలి. పండ్లు, బట్టలు, పప్పు ధాన్యాలు అవన్నీ కూడా దాన ధర్మాలు ఎక్కువ శాతం చేస్తారు. అయితే ఇవాళ బంగారం కొనుక్కోవడానికి రైట్ టైమే. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ హర్మజ్జల్స్ ఉంది, ఇరాన్ అమెరికా గొడవలతోటి అయితే ఇవాళ కొంచెం తక్కువనే ఇస్తున్నారు. ఎందుకంటే రేపు ఎట్లాగూ తగ్గిపోతుంది. అంటే రేపు ఉదయం గోల్డ్, సిల్వర్ ఫాల్ అవుతుంది. కానీ ఇవాళ తిది అక్షయ తృతీయ కాబట్టి, ఇవాళ సెంటిమెంట్ కాబట్టి ఇవాళ కొనుక్కునే వాళ్ళు కొనుక్కోండి, కొద్ది బంతం. మళ్ళీ రేపు ఇంకా తగ్గుతుంది, అన్ని ఫీలింగ్ అక్కర్లేదు. ఎందుకంటే రేపు తగ్గే ముందు ఆల్రెడీ షాప్స్ వాళ్ళు కొద్దిగా డిస్కౌంట్ చేసేసారు. అంటే రేపు తగ్గే రేట్లు కూడా ఇవాళ ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పటికీ 1 గంటల వ్యవధిలోనే ఇప్పటి వరకు 20 టన్నుల బంగారం బిజినెస్ జరిగిందని ఒక అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. అయితే ఇక మనం చేయవలసింది ఏంటిది అంటే ఈ ఆర్నమెంట్స్ కొనేవాళ్ళు ఎవరైతే కొనుక్కుంటారో ఆర్నమెంట్స్ కొనే బదులు కాయిన్స్ కానీ కొనుక్కోవటం సేఫ్. ఎందుకంటే ఆర్నమెంట్స్ అనేటప్పటికీ 22 క్యారెట్స్ ఉంటుంది మేకింగ్, వేస్టేజ్. మళ్ళీ మనం ఎక్స్చేంజ్ కనుక చేస్తే మనకు ఆ మేకింగ్ వేస్టేజ్ రావు. కాబట్టి 24 క్యారెట్స్ గోల్డ్ కాయిన్స్ కొనుక్కుంటే ఎప్పుడైనా కానీ దాని వాల్యూ పెరుగుతూ ఉంటుంది. పెరిగినా పెరగకపోయినా స్థిరంగా ఉన్నా కానీ మనకి ఎక్స్చేంజ్ కానీ అంటే మేకింగ్ లో వేస్టేజ్లు ఏముండవు. ఓన్లీ ఆ కాయిన్స్ కొనుక్కుంటే జిఎస్టీ ఒకటి యాడ్ అవుతుంది, అది అంతవరకే తప్ప మిగిలిన వాటికి కావు. ఇక మళ్ళీ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈటీఎఫ్లు కానీ డిజిటల్లో కానీ ఇన్వెస్ట్ చేయడం అనేది సేఫ్. కాకపోతే ఇవాళ మార్కెట్లు ఉండవు ఈటీఎఫ్లు కానీ అవి చేయడానికి వాళ్ళ కాదు. ఎందుకంటే వాళ్ళ ఆదివారం మార్కెట్స్ క్లోజ్ ఉంటాయి, నిన్న ఇవాళ. కానీ మొన్ననే కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవచ్చు, లేదు ఇది రేపైనా కొనుక్కోవచ్చు. అంటే రేపు 7:27 వరకు ఉంది ఇది. కానీ ఈటీఎఫ్లు కానీ డిజిటల్లో కొనుక్కోదలుచుకున్న వాళ్ళు రేపైనా కొనుక్కోవచ్చు.
ఇకపోతే ఇప్పుడు రేపు ఎందుకు పడుతుంది అనే దానికి ఈ ఏదైతే హర్మోజ్ జల్సంద్ ఉందో దాన్ని తెరిచిండు అని చెప్పేసి శుక్రవారం సాయంత్రం మన మార్కెట్లు క్లోజ్ అయిన తర్వాత చెప్పడం జరిగింది. ఓకే అన్నారు. అప్పుడు గోల్డ్ సిల్వర్ అంటే బ్రెంట్ ఆయిల్ తగ్గడం జరిగింది, గోల్డ్ సిల్వర్ పెరగడం జరిగింది. మళ్ళీ చెప్పిన కొద్ది గంటల్లోనే మళ్ళీ ఈ హర్మోజ్ జల్సంద్ మూసేస్తున్నాం అని ఇరాన్ వాళ్ళు చెప్పడం జరిగింది. దాంతో మళ్ళీ సెంటిమెంట్ మళ్ళీ బ్రెంట్ ఆయిల్ పెరిగే అవకాశాలు ఉన్నాయి రేపు ఉదయం. మళ్ళీ దీంతో పాటు గోల్డ్ సిల్వర్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. అయితే రేపు ఉదయం అంటే మనకి ఇవాళ ఆదివారం ఇవాళ రాత్రికి అంటే తెల్లవారుజామున 4 ఇంటర్నేషనల్ మార్కెట్లు స్టార్ట్ అవుతాయి. మన మార్కెట్లు వచ్చేటప్పటికి ఉదయం 9 గంటలకు స్టార్ట్ అవుతాయి. కానీ అప్పటికి బ్రెంట్ ఆయిల్ పెరుగుతుంది, గోల్డ్ సిల్వర్ పడుతుంది, మన మార్కెట్లు కూడా ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ ఈ హర్మోజ్ జల్సంద్ ఏదైతే ఉందో ఐఆర్జీసీ అన్నమాట, అంటే వాళ్ళు మూయటం జరిగింది. ఈ ఐఆర్జీసీ అంటే ఏంటంటే ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్ కార్ప్స్. ఇది 1979లో ఒక రక్షణ వ్యవస్థ అన్నమాట. అంటే ఇరాన్ కి సంబంధించిన ఏదైతే సెక్యూరిటీ రక్షణ వ్యవస్థకు సంబంధించిన ఐఆర్జీసీ డెసిషన్ తీసుకుంటది. ఏదైనా తేడా వచ్చింది అనగానే ఓపెన్ చేయాలన్నా క్లోజ్ చేయాలన్నా ఇమీడియట్ గా తీసుకొని ఇప్పుడు ఈ హర్మోజ్ జల్సంద్ మూసేయడం జరిగింది. అయితే ఇక గోల్డ్ విషయంలోకి వచ్చేటప్పటికి ఆల్ టైమ్ హైక్ రావడం జరిగింది. ఈ మధ్య జనవరి 29వ తారీఖు నాడు ఈ సంవత్సరమే 1,80,779 రూపాయలు జరగడం జరిగింది. వరల్డ్ లోనే మన ఇండియన్ పబ్లిక్ దగ్గరే ఉన్నటువంటిది అందరికంటే ఎక్కువ దేశాల కంటే ప్రపంచ దేశాలన్నిటికంటే కూడా మన దగ్గరే నిల్వలు ఉన్నాయి. అంటే 25,000 టన్నుల నుంచి 35,000 టన్నుల వరకు నిల్వ ఉన్నదని ఒక నివేదిక కూడా రావడం జరిగింది ఈ మధ్య. అది మన యొక్క డాలర్ల విలువతో పోలిస్తే $2.4 ట్రిలియన్ అన్నమాట మన యొక్కది. అంటే ఒక్కరోజు ఈ అక్షయ తృతీయ రోజే ఈ రోజు 12,000 నుంచి 18,000 కోట్ల రూపాయలు బిజినెస్ జరుగుతుంది అనేది అంచనా అన్నమాట. అయితే ఇక ఎక్కువ శాతం లైట్ వెయిట్ జ్యువెలరీకి ఎక్కువ శాతం, ఎందుకంటే ధరలు బాగా పోయిన సంవత్సరానికి ధరలు బాగా పెరిగినాయి కాబట్టి కొనుగోలు చేసే వాళ్ళు ఎక్కువ శాతం కొద్ది మొత్తంలోనే కొనుగోలు చేయడం జరుగుతుంది. కాకపోతే సెంటిమెంట్ ఇప్పుడు ఎక్కువ శాతం ఏంటంటే పాతవి కూడా సెంటిమెంట్ అన్నమాట. అది పాత ఎక్స్చేంజ్ చేసి పాత ఏవైతే ఉన్నాయో గోల్డ్ అవి చేయడం జరుగుతుంది. అయితే దీనికంటే కూడా ఇన్వెస్ట్మెంట్ లో ఇప్పుడు అవేర్నెస్ రావడం జరిగింది. ఎప్పటి నుంచి ఒక సంవత్సరం 2 సంవత్సరాల నుంచి ఈ గోల్డ్ సిల్వర్ బాగా పెరగటం తోటి అందరికి ఒక ఐడియా రావడం జరిగింది, అవేర్నెస్ రావడం జరిగింది, ఒక అవగాహన రావడం జరిగింది. దాంతో ఈ అక్షయ తృతీయ రోజు కొనుక్కుందామనే వాళ్ళు అంటే సేవింగ్స్ పర్పస్ లో కొనుక్కునే వాళ్ళు కూడా చాలా మంది అయ్యారు. అందుకోసం రాబోయే రోజుల్లో గోల్డ్ ఎప్పుడు తగ్గేది ఉండదు, తగ్గినా కానీ అది నామినల్ నెగ్లిజిబుల్ మళ్ళీ పెరిగే అవకాశాలే ఉంటాయి లాంగ్ టర్మ్ కి. కాబట్టి ఈ గోల్డ్ కంటే ఈసారి సిల్వర్ మీద కూడా ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అంటే ఏంటిది, గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్, సిల్వర్ బార్లు ఉంటాయి. అయితే ఈ సిల్వర్ బార్లు ఎవరైతే కొనుక్కుంటారో ఇది బిజినెస్ పర్పస్, సేవింగ్స్ పర్పస్ ఉంటుంది. మళ్ళీ పెరిగినప్పుడు అమ్ముకోవడానికి సిల్వర్ బిజినెస్ పర్పస్ అన్నమాట. అంటే గోల్డ్ కొనుక్కున్న తర్వాత అమ్ముకోబుద్ధి కాదు, అది ఒక సెంటిమెంట్ ఉంటుంది. అంటే అమ్మటం అనేది మంచిగా అనిపించదు. సిల్వర్ మాత్రం కొనుక్కుంటాము మళ్ళీ అమ్ముకోవటానికి, అంటే అది బిజినెస్ పర్పస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి లేదు. అయితే ఈ సిల్వర్ లో కూడా 4 ఉంటాయి. ఈ సిల్వర్ లో 999.99 అంటే అది స్వచ్ఛత అంటే ప్యూరిటీ అని తెలుస్తుంది. అయితే అది ఇప్పటి వరకు వాడినటువంటి సిల్వర్ అన్నమాట 999.9. మళ్ళీ ఇంకో సిల్వర్ ఉంటుంది 99, ఇంకొక సిల్వర్ ఉంటుంది స్వస్తిక్ బ్లాక్ సిల్వర్, అంటే దానికంటే ఇంకొంచెం డౌన్ గ్రేడ్. తర్వాత రీసైకిల్ సిల్వర్ ఉంటుంది. అదేంటిదంటే పాత సిల్వర్ ని కరగబోసి మళ్ళీ తయారు చేసినటువంటి బార్లు అవి. అది కొనేటప్పుడు తక్కువనే ఉంటుంది, అమ్మేటప్పుడు కూడా తక్కువనే ఉంటుంది. ఇక ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, ఎవరైతే సిల్వర్ కొనదలుచుకున్నారో ఆ ప్యూరిటీని చెక్ చేసుకోవాలి. అంటే 999.9, 999 స్వస్తిక లేకపోతే రీసైకిల్ సిల్వరా అనేది ఉంటుంది. అది మనం చూడాలి, అడగాలి, ప్యూరిటీ అడిగి తీసుకోవచ్చు. దాని బట్టి ఒక సర్టిఫికెట్ ఉంటుంది. మీకు ఏదైనా డౌట్ ఉందంటే ఆ ప్యూరిటీ బయట మనం చెక్ చేసుకుంటే వాళ్ళు ఎంత ప్యూరిటీ ఉందని చెప్పేసి నామినల్ ఛార్జెస్ తోటి మనకి ఇవ్వడం కూడా జరుగుతుంది. అంటే దాంట్లో ఎంత ఉంది ప్యూరిటీ, దాన్నే ట్రాన్స్పరెన్సీ అంటారు, దాన్నే స్వచ్ఛత అంటారు. అంటే ప్యూరిటీ కనుక ఏమాత్రం తక్కువ ఉన్నా ధర తక్కువ ఉంటుంది. ప్యూరిటీ కనుక 999.9 ఉందంటే కొనేటప్పుడు ఎక్కువ ఉంటుంది ధర, అమ్మేటప్పుడు కూడా ధర ఎక్కువ ఉంటుంది. అది మనం కొంచెం గమనించవలసిన విషయం. ఇవాళ కొనుక్కోపోయినా ఇవాళ కొద్ది మొత్తంలో కొనుక్కునే వాళ్ళు రేపు ఎక్కువ కొనుక్కోవచ్చు. ఎందుకంటే తక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రేపు పొద్దున్నే మార్కెట్ గోల్డ్ సిల్వర్ పడే అవకాశాలే కనపడుతున్నాయి సూచనలు. కాబట్టి ఇవాళ సెంటిమెంట్ పర్పస్ లో అక్షయ తృతీయ కాబట్టి కొద్ది మొత్తంలో కొనుక్కొని మిగిలిన కావాలి అనుకుంటే రేపు ఉదయం మళ్ళీ 9 నుంచి కొనుక్కోవచ్చు. కానీ
ఈ జ్యువెలరీ షాపులు వీళ్ళంతా కాంపిటీషన్ తోటి ఇప్పుడు ఏం చేస్తుందంటే రేపు తగ్గే ధర కూడా ఏదైతే ఉందో అది వాళ్ళ తగ్గించి చెప్పడం జరుగుతుంది. అయితే కొంచెం ఎంక్వైరీ చేసుకోవటం అనేది బెటర్. ఎందుకంటే ఈ ఆర్నమెంట్స్ కొనే దగ్గర ఏముంటుందంటే ధర అలానే ఉంటుంది. ఏ షాప్ లోకి వెళ్ళినా కానీ అక్కడ బోర్డు ఏదైతే ఉందో వాళ్ళతో ఒక అసోసియేషన్ ఉంటుంది, గోల్డ్ జ్యువెలరీ అసోసియేషన్. వాళ్ళు ధరలు నిర్ణయిస్తారు, వాళ్లే పెట్టుకుంటారు, వాళ్ళ ధరలే ఉంటుంది. మీరు ఏ షాప్కి పోయినా బోర్డు అదే ఉంటుంది ధరలో. కానీ మనం కనుక మాట్లాడుకోదలుచుకుంటే ఈ మేకింగ్ స్టేజ్లో కొన్ని ఉంటాయి. రెండోది ఎవరైనా శాస్త్రం తెలిసిన వాళ్ళు ఉంటే ఆ ప్రైస్ కంటే కూడా అంటే బోర్డు మీద ఉన్న ప్రైస్ కంటే కూడా తక్కువ ధరకి ఇచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అది కొంచెం ఐడియా తోటి ఉండి చేయాలి. ఇక కొద్దిమంది డైరెక్ట్ గా గిఫ్ట్లు అని, కాంప్లిమెంట్స్ అని, లేకపోతే మీరు గోల్డ్ ఎంత కొంటే మీకు సిల్వర్ కూడా ఇంత ఇస్తామని అట్లా కొన్ని ఉంటాయి. అవన్నీ లెక్కలు వేసుకోవాలి, మనం చూసుకోవాలి. కానీ ఏదున్నా కానీ ఇవాళ కొనుక్కోవచ్చు, శుభదినము. కొనుక్కోవటం వల్ల రేపు తగ్గుతున్నా కానీ ఆ తగ్గేది పెద్ద నెగ్లిజిబుల్, కొంచెమే తగ్గుద్ది, అది పెద్ద ఇబ్బంది కాదు. ఎందుకంటే ఈ తిది ఎప్పుడు రాదు, సంవత్సరానికి ఒక రోజే వస్తుంది. కాబట్టి ఈ అక్షయ తృతీయ ఏదైతే ఒక సెంటిమెంట్ ఉందో చాలా మందికి ఒక సెంటిమెంట్ అంటే గత 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల నుంచి 15 ఏళ్ల నుంచి ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ రోజు ఏదో ఒకటి ఎంతో కొంత గోల్డ్ కొని ఉంటుంది. చివరికి ఓవరాల్ గా అన్ని చూసుకుంటే యావరేజ్ రేట్ చాలా చీప్ ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ CAGR ఉంటుంది, కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్. అంటే పోయిన సంవత్సరం ధరకి పోయిన సంవత్సరం ధరకి ఇప్పుడు ధరకి పోల్చుకుంటే మనం అంతకుముందు కొనుక్కుంది చాలా తక్కువలో ఉంటుంది అన్నట్టు. అంటే మనకు తెలవకుండానే మనము గోల్డ్ కనుక కొనుక్కుంటే ఒక విధమైన సేవింగ్స్ ఉంటుంది, ఒక రకమైన ఇన్వెస్ట్మెంట్ కింద ఉంటుంది, ఒక రకమైన అంటే లాస్ట్ ఇయర్ మాత్రం 1 year లోనే 39.9% ఈల్డ్ రావడం జరిగింది ఈ గోల్డ్. అంటే ఈ జనవరి 29 రోజు ఇంకా ఎక్కువ వచ్చింది, కానీ తర్వాత తగ్గేటప్పటికి ఇప్పటికి ఓవరాల్ కూడా CAGR అంటే కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 39.9% ఉంది. అక్షయ తృతీయ అనేది ఒక తృతీయ అంటే 3వ రోజు. అక్షయ అంటే తరగనటువంటిది. అందుకని వైశాఖ మాసంలో 3వ రోజు ఏదైతుందో తది అని తృతీయ అంటారు. కాబట్టి దాన్ని అక్షయ తృతీయగా పిలవడం జరుగుతుంది. ఈ సెంటిమెంట్ ఫస్ట్ ఏంటిదంటే కృష్ణుడు ద్రౌపదికి అక్షయ పాత్ర ఇచ్చిండు. అంటే మనకు కూడా బంగారం కానీ ఇది కొనుక్కుంటే మీకు కూడా తరగదు ఆస్తి, ఇంకా పెద్ద లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటది అనేది ఒక సెంటిమెంట్. రైట్, థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ.